హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం నువ్వుల లడ్డు విత్ కోకోనట్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? అదేనండి, మనం బయట చిక్కీలని ప్యాకెట్లలో తీసుకుంటుంటాం కదా, వాటిని మనం లడ్డూల ఫామ్లో ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 2 కప్స్ నువ్వులు, 1 కప్పు తురిమిన కొబ్బరి, 1 కప్పు తురుముకున్న బెల్లం. ఇవి మనం ఇలా కొలతలు తీసుకున్నామంటే స్వీట్ కానీ అన్నీ మనకు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా మనం నువ్వులని ఒక కడాయిలో వేసి సిమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులని మనం ఫ్రై చేయడానికి ఎలాంటి ఆయిల్ కానీ గీ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇవి ఇలా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే ఇలా ఇవి కొంచెం ఉబ్బినట్టుగా అయ్యి చిటపట అంటూ సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం వీటిని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇవి చల్లారడానికి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కోకోనట్ని బ్రేక్ చేసుకొని తురిమేసుకుందాం. కొబ్బరి ఇలా మనకు 1 కప్పు క్వాంటిటీ అయ్యేంత వరకు తురుముకున్నామంటే సరిపోతుంది. బెల్లంని కూడా 1 కప్పు తురిమి పక్కన పెట్టేసుకుందాం. ఇవి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బోన్ హెల్త్కి కానీ ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు, అనీమియా ఇష్యూస్ కానీ, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేదా రోజు తింటే కూడా మనకు బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్కి ఏం పెట్టాలో కూడా మనకు ఒక్కోసారి అర్థం కాదు. ఈ వింటర్లో అయితే ఇవి చాలా పర్ఫెక్ట్ స్నాక్ కూడా. ఇలా మనం వీటిని ఫస్ట్ రోట్లో దంచుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను. 1 కప్పు నువ్వుల్ని ఇలా రోల్లో వేసుకొని ఆల్మోస్ట్ ఒక 70% మనకు మెదిగే వరకు దంచేసుకుందాం. చూడండి, ఇలా నువ్వులు మనకు ఆల్మోస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా అయినట్టుగా నలిగిపోయాయి. ఇప్పుడు మనం 1/2 కప్పు బెల్లం వేసుకుందాం. మిగతా 1/2 కప్పు మనం మిక్సీ ప్రాసెస్లోకి యూజ్ చేసుకుందాం. ఇలా బెల్లం కూడా వేసుకొని దంచుకున్నామంటే నువ్వులకి మొత్తం బెల్లం పట్టి కొంచెం మాయిశ్చర్ అంతా రిలీజ్ అవుతుంది. నువ్వుల్లో మనకు ఒరిజినల్గా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు ఉండపట్టడానికి చాలా ఆయిలీగా బాగుంటుంది. అది చాలా హెల్దీ కూడా మనకు. ఇలా దంచుకున్న నువ్వుల్లో ఇప్పుడు మనం కోకోనట్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం దంచడం కష్టం అనుకున్న వాళ్ళు మొత్తం మిక్సీకే కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫ్రెష్గా గ్రేట్ చేసుకున్న కోకోనట్ని యాడ్ చేసుకుందాం. మనం కొబ్బరి వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీటిని తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని స్టోర్ చేసుకుంటే పాడవకుండా 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటాయి. బయట పెట్టామంటే కొబ్బరి వల్ల కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి తొందరగా. చూడండి, ఇలా మనకు అన్నీ మిక్స్ అయిపోయి ఆయిల్ రిలీజ్ చేస్తూ ముద్దలాగా వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, ఇంకా కాస్త మిక్స్ అయిందంటే పర్ఫెక్ట్గా మనకు ఉండకి వచ్చేస్తాయి ఇవి. చూడండి, మనకి ఇప్పుడు ఇవి ఉండలకి వచ్చేసాయి. ఇలా మనం ఉండలు తయారు చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. అసలు ఇలాంటి స్నాక్స్ పెట్టామంటే పిల్లలు కూడా అలవాటు అయ్యాయంటే చాలా ఇష్టంగా తింటారు. తెల్ల నువ్వులు కూడా వీటికి వాడుకోవచ్చు, నల్ల నువ్వులే వాడాలని ఏం లేదు. చూడండి, ఎంత ఆయిల్ రిలీజ్ చేస్తుందో. మనం అసలు ఫ్రై చేయడానికి కానీ ఎందులోనూ ఆయిల్ కానీ గీ కానీ అస్సలు యూజ్ చేయలేదు. కానీ అవి చూడండి ఎంత మాయిశ్చర్తో ఆయిలీగా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు నువ్వులు వేసుకొని కొంచెం ఫస్ట్ వీటిని బెల్లం కొబ్బరి యాడ్ చేయకుండా కోర్స్ పౌడర్ చేసుకుందాం. దాని తర్వాత బెల్లము కొంచెం కొబ్బరి కూడా మొత్తం వేసేసుకొని జస్ట్ కొంచెం 2 టైమ్స్ అలా తిప్పుకున్నామంటే మనకు ఇలా ముద్దగా వచ్చేస్తుంది. మిక్సీలో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. చూడండి, వీటిని ఇలా ఉండలు పట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. చాలా హెల్దీ అయిన నువ్వుల లడ్డు విత్ కోకోనట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.